జస్ట్ కొన్ని విషయాలు నలుగురితో పంచుకుందామనే ఉద్దేశంలో మాట్లాడుతున్నా. అందరికీ తెలిసిందే పివి సునీల్ కుమార్, అతను నా కస్టోడియల్ టార్చర్లో ముఖ్య పాత్ర వహించాడు. ఎందుకు వహించాడంటే ఎవరినో మెప్పించడానికి అనే మెప్పించి మంచి పదవి కోసం అనుకున్నాం. అది నిజం పక్క. ఈలోపు ఇంకొక విషయం తెలిసింది ఏమిటంటే, అఫ్కోర్స్ ఆలస్యంగా తెలిసింది, అదేమిటంటే ఇదొక సోనీవుడ్ కథ. బాలీవుడ్, టాలీవుడ్ అందరికీ తెలుసు, కానీ ఈ సోనీవుడ్ ఏంట్రా బాబు అని అనుకుంటారు. సోనీవుడ్ అంటే అదొక వ్యక్తి పేరు, అక్కడ ఇండస్ట్రీ పేరు. ఇక్కడ సోనీవుడ్ అనేది ఒక వ్యక్తి పేరు. ఆ వ్యక్తి ఎవరంటే పివి సునీల్ కుమార్ గారి తల్లిగారి సోదరుడు కుమారుడు. సో లేదా అప్పుడేమన్నా అనేది ప్రింట్ చేయమన్నా. సో వారికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక ఉద్యోగం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక మెంబర్గా 22 ఏప్రిల్ 2021 అంటే నా కస్టోడియల్ టార్చర్కి సరిగ్గా 3 వారాల ముందు. ఈయన కోరిక మీదే అయి ఉండాలి కంపల్సరీగా. వారి బావమరిదికి అంటే మేనమామ కొడుక్కి ఇవ్వటం. అప్పుడు వీరందరూ ఏదో కేకులు గట్రా తినిపించుకున్నారు. ఇదిగోండి అది. ఎన్నో తారీఖు కూడా స్పష్టంగా ఉంది అక్కడ. బిడ్డ 22 ఏప్రిల్ సాయంత్రం పెట్టారు. ఆన్ ది అకేషన్ ఆఫ్ మై అంకుల్స్ యంగర్ సన్ సోనీవుడ్ Nutalapati taking charge as a member of Andhra Pradesh Public Service Commission. One happy day. Mother-in-law Jyoti Premadas, అంటే మేనత్త మదర్-ఇన్-లా అన్నారు. సిస్టర్ సౌమ్య, లైక్ సన్ ఆఫ్ సత్యమూర్తి, సన్ ఆఫ్ ప్రేమదాస్. ఇది ఆయన ఆనందాన్ని వ్యక్తపరిచారు. వారి బ్రదర్-ఇన్-లాకి మంచి ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు అందుకు ప్రతిఫలం. అలాగే మరి ఆయన చూపిన అత్యుత్సాహానికి మరి ఆల్నీల్ని పురమాయించి, ఆయన పక్కన ఉన్న ఆయన సన్నిహిత వ్యక్తుల్ని పురమాయించి మరి చిత్రహింసలు పెట్టినందుకు గాను మరి రివార్డుగా డీజీ కూడా ఆశించారు. బట్ ఆ తర్వాత మరి కొంతమంది గుడివాడ గ్యాంగ్తో కలిసి చేసిన అరాచకాలు మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి మరి తర్వాత అగ్రిగోల్డ్లో కూడా అప్పటి ముఖ్యమంత్రికి తెలియకుండా మరి చేసిన పనులన్నీ కూడా తెలిసినందువల్ల మరి ఆయన్ని తప్పించినట్టుగా. ఆ తర్వాత సరే ఈ లోపు ఆయన పనిచేశాడు, మనల్ని కొట్టేశాడు, ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఈ అగ్రిగోల్డ్ విషయంలో మరి నేను కంప్లైంట్ ఇచ్చా ఏసీబీకి. సుమారు 8 మాసాలైంది. ఒక కమిటీ వేశారు. క్లియర్గా ఎవరెవరి పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బులు డ్రా చేశారు. కొన్ని 100 కోట్లు అసలు డిపాజిటర్స్ కాకుండా నకిలీ డిపాజిటర్స్ని సృష్టించి చేశారు. తరువాత మరి ఎవరైతే భూములు కొన్నారో మరి అవి నేను జప్తు చేస్తాను అని చెప్పి చాలామంది దగ్గర
డబ్బులు కలెక్ట్ చేసినట్టుగా కూడా వివరాలు ఉన్నాయి. ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేయవలసిందిగా నేను అప్పుడు అఫీషియల్గానే మరి జడా శ్రావణ్ గారికి కూడా అర్థం చేసుకోవాలి, నేను డిప్యూటీ స్పీకర్ హోదాలోనే జడ రాశాను లెటరు. ఎలా రాస్తావు లెటరు? రాసుకో రాష్ట్రపతి గారికి ఇంకో లెటర్ రాశా. మరి దాని మీద ఎంక్వైరీ మొదలైంది. ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ నేనే ఇచ్చాను, డీటెయిల్స్ చాలా స్పష్టంగా. మరి అయినప్పటికీ మరి నా కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్పై ఇన్వెస్టిగేషన్ ఎంత నడక నడుస్తుందో ఈ విషయంలో కూడా ఇంచుమించుగా అంటే సస్పెండ్ చేశారు. బట్ దట్ ఈస్ నాట్ ద పనిష్మెంట్ ఎట్ ఆల్. మామూలుగా ఏసీబీ కేసులో అంత క్లియర్గా సాక్ష్యం ఉన్నప్పుడు అరెస్ట్ చేయాలి. మరి ఎందుకు మరి ఇతన్ని అరెస్ట్ చేయలేదు, ఏమా ఉదాసీనత అనేది నాకు అర్థం కావటంలా. బట్ ఏదైనా ప్రతిదానికి బ్లూ కోట్ వేసుకుని అతను జనాల్లో మరి జుగుప్సాకరంగా మాట్లాడుతున్నప్పుడు సరే, మరి నేను ఇచ్చిన కంప్లైంట్, ఈ కంప్లైంట్ అంత క్లియర్గా సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు కొంచెం వేగవంతం అయ్యి కాస్త చర్యలు కాస్త వేగవంతంగా ఉంటే, ఎందుకంటే మొన్న వెంకటరామరెడ్డి మీద చర్యలు తీసుకున్నారు, మంచిది. మరి అంతకు మించి బరితెగించి ప్రచారం చేసిన వ్యక్తికి, ఇతర పార్టీల తరఫున మరి చేసిన వ్యక్తికి సొంతంగా ఒక సంస్థ స్థాపించి, ఎయిమ్ అనే సంస్థ స్థాపించి చేసిన వ్యక్తి పట్ల ఈ ఉదాసీనత ఎందుకు అని చాలామంది ప్రజలు నన్ను అడుగుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దేనికైనా టైం రావాలి. ఆ ఉదాసీనత అంతమయ్యే టైము వచ్చిందనే నేను భావిస్తున్నాను. చూద్దాం అది ఏమవుతుందో. ఆఖరికి మా ఆకివీడులో కూడా ఇంకా వాళ్ళ చేష్టలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని రకాలుగా ఆ దేవాలయానికి అంతరాయం కలిగించాలో, ఆ నిర్మాణానికి పిచ్చి కేసు మీద కేసు అతను ఆ జడ వేసుకుంటూ ఉన్నాడు. సరే, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నాడు, దానివల్ల నష్టమేమీ లేదు. విచారణ అర్హత ఉండే అవకాశమే లేదు అతను వేసే పిచ్చి పిటిషన్లకి. ఒకవేళ విచారణ అర్హత ఉందని న్యాయస్థానం భావించిన రోజున ఎస్, నేను కూడా ఆ ఆకివీడు రామాలయం సమితి గౌరవాధ్యక్షుడిగా ఎస్, నేను కూడా కోర్టులో ఉంటాను. అందులో మ్యాటరే లేదు. ఏదో ఊరికనే పనికిమాలిన హడావుడి. అతనికి కేవలం హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద ఉన్న ద్వేషం చూపెట్టుకోవటానికి చేస్తున్న వికృత చేష్టలు. సరే, దేనికైనా సహనానికైనా ఒక హద్దు ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు అలా కేసులు వేస్తూ ఉంటే మనం వేయించుకుంటూ ఉండలేము. కనుక మరి నాకు మిత్రుడు ప్రసన్న కుమార్ అని, వ్యవస్థాపక అధ్యక్షుడు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి, మరి అతను చాలా హోంవర్క్ చేసి మరి పాస్టర్స్ ఎవరెవరు ఎస్సీ సర్టిఫికేట్తో ఉన్నారు అనే దాని మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తెచ్చుకున్నారు. ఈరోజు అతను ఫైల్ చేయటం కూడా జరిగింది. ఎవరైతే ఇటువంటి సర్టిఫికేట్స్తో ఉన్నారో, ఎస్సీ సర్టిఫికేట్స్తో ఉన్నారో అది రద్దు చేయాలి అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. చింతాడ ఆనంద్ పాస్టర్ మరి ఆ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సరే, మళ్ళీ పాపం చింతాడ ఆనంద్ రివ్యూ చేయమని చెప్పి వేయటం. రివ్యూ అయితే ఏమవుతుంది, జడ్జి గారి ఛాంబర్లో పని చూసుకోమా అని చెప్పి చెప్తారు 99.9% ఆఫ్ ద కేసెస్లో.
ఇక్కడ చాలా స్పష్టంగా 1950లో ఉన్న రాజ్యాంగం ప్రకారమే అతి స్పష్టంగా ఆ తీర్పు ఇచ్చిన తర్వాత సరే ఏదో చిరు ప్రయత్నం దానివలన పని జరగదమ్మా ఖచ్చితంగా. మరి ఇదే కాదు, ఇదేమి వ్యక్తిగత ద్వేషంతో చేసేది కాదు. పరమత సహనం అనేది చాలా అవసరం. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలుగా అక్కడ రామాలయం ఉన్న దగ్గర సడన్గా ఎక్కడ దేవాలయం అనే కాన్సెప్టే లేని ఒక గొంతేనమ్మని తీసుకొచ్చి మేమంతా క్రిస్టియన్లు, మా క్రిస్టియన్ సెంటిమెంట్లు భగ్నమైపోతున్నాయని మాట్లాడుతూ మళ్ళీ మా దేవత అని మేరీమాత గొంతేనమ్మంటే కాదు కదా, మా దేవత అని చెప్పి మళ్ళీ పిక్చర్లోకి తీసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న దగ్గర ఎక్కడో సస్పెండ్ అయ్యి హైదరాబాద్లో గోల్ఫ్ ఆడుకునేవాడు, మంగళగిరిలో పోటీ చేసి 4 ఓట్లు కూడా రానోడు, ఇంకెక్కడో ఉన్నవాడు, వీళ్ళందరూ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ రకంగా ఒక చిన్న దేవాలయం ప్రజలందరూ కలిసి పునర్నిర్మించే ప్రయత్నంలో ఎన్ని వేషాలైనా వేయండి, అంతిమ విజయం రామభక్తులదే అని మరొక్కసారి స్పష్టం చేస్తూ ఖచ్చితంగా అనుమతులన్నీ మీరు వేసే వేషాల వలన మామూలుగా డెఫినెట్గా శ్రీరాముని దయతో అన్ని క్లియరెన్స్లు అప్టైన్ చేస్తున్నాం. ఖచ్చితంగా అనుకున్న సమయానికన్నా ముందుగానే రామాలయం ఉన్న ఆ 4 సెంట్ల స్థలంలోనే నల్లరాతితో రామాలయ పునర్నిర్మాణం, ఎంతమంది మారీచులు, ఎంతమంది సుబాహులు, ఎంతమంది తాటకులు అడ్డం వచ్చినప్పటికీ కూడా అప్రతిహతంగా సాగుతుంది అని రామభక్తులందరికీ మరొక్కసారి తెలియచేస్తూ ఇక్కడ ఇంకా 1-2 విషయాలు ఇవాళ స్పెసిఫిక్గా యూ విల్ రెస్ట్రిక్ట్ టు ఈ అగ్రిగోల్డ్. ఇక్కడ ఇంకొక చిన్న విషయం, ఎవరైతే గతంలో నా చెస్ట్ మీద కూర్చొని మరి గుడివాడలో దందాలు చేస్తున్నాడని చెప్పడం జరిగిందో, తెలుగుదేశం పార్టీ అతనికి పార్టీకి సంబంధం లేదని చెప్పడం జరిగింది ఆ తులసిబాబు అన్నతను. మరి నిన్ననే గుడివాడ నుంచి కొద్దిమంది నన్ను కలిసి, మొన్న గుడివాడ నుంచి కలిసి పలానా విజయవాడలో పలానా బందర్ రోడ్డు మీద ఉన్న పలానా హోటల్లో ప్రతి శనివారం మరి అంతా గుడివాడ నుంచి అధికారులు కూడా వచ్చి తులసిబాబు అన్న వ్యక్తిని కలుస్తున్నారని, మరి అది ఐ థింక్ బెటర్ గవర్నమెంట్ కీప్ ఎన్ ఐ ఆన్ దట్. నిజంగా అక్కడ దందాలు జరుగుతున్నాయా లేదా, ఎందుకంటే అదే అగ్రిగోల్డ్లో ఈ తులసిబాబుని అడ్డం పెట్టుకుని ఈ పివి సునీల్ కుమార్ గారు చాలా దందాలు చేసినట్టుగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సరే తర్వాత ఆ సాక్ష్యం ఇచ్చిన వారిని కూడా బెదిరించే ప్రయత్నం చేశారు, ఇవన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయి. మరి ఇంత చేసిన తర్వాత కూడా మరి గుడివాడ వెళ్ళకపోయినా మళ్ళీ వారం ఆ గుడివాడ బెదవాడ రావటం ఏంటో, అక్కడ ఆఫీసర్లు కూడా ఇక్కడికి వచ్చి లెక్కల వివరాలు ఇవన్నీ మాట్లాడటం ఏంటో. అఫ్కోర్స్ దిస్ ఈస్ అన్ ఎలిగేషన్ మేడ్ బై few Guruvada people, but I am telling better get it, examine and then take action. But దృష్టికి తీసుకురావటం, ఎందుకంటే ఇవన్నీ నాకు పర్సనల్ మ్యాటర్స్ అయిపోయినాయి. నా గుండెల మీద కూర్చొని ఏ తులసిబాబుకి ఒక పెద్ద లాయర్ లాగా 50 లక్షల రూపాయలు లీగల్ ఫీజు ఈ సునీల్ కుమార్ పే చేశాడు. మరి వీళ్ళిద్దరూ కలిసి అగ్రిగోల్డ్ దందాలు ఇవన్నీ ఇంటర్లింక్డ్
నా దాంట్లో అక్యూజ్డ్ కాబట్టి సునీల్ కుమార్ A1, ఇతనేమో A5 A6 ఏదో ఉన్నాడు. వీళ్ళందరూ అక్యూజ్డ్ కాబట్టి నేను ఏ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ కూడా నా కేసులో అక్యూజ్డ్గా ఉన్న వీరి గురించి నేను మాట్లాడే హక్కు ఉంది జడ ఓ జడ అని మరలా ఆ జడ శ్రావణ్ కుమార్కి కూడా తెలియచేస్తూ మరొక్కసారి మీరు ఏమి చెయ్యాలనుకున్నా మీరు నన్ను మా రామ భక్తుల్ని మా రామాలయానికి పెట్టాలనుకునే ఇబ్బంది బరువు 1 టన్ను అని సరదాగా అనుకుంటే 100 టన్నుల ఇబ్బంది మిమ్మల్ని నేను పెట్టగలను.